అందరికీ నమస్తే అండి. తెలుగులో ఉన్న అత్యంత సీనియర్ జర్నలిస్టుల్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఒకరు. దాదాపుగా 1980 నుంచి ఆయన వృత్తిలో ఉన్నారు. 1980ల నుంచి 85, 86 ఆ టైం నుంచి ఆయన వృత్తిలో ఉన్నారు. సో రాజకీయంగా అనేక అంతర్గత అంశాలను కుండబద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా అందరికంటే ముందుగా చెప్పడం ఆయన ప్రత్యేకత. చాలా సంచలనాలు ఆయన అలాగే బయటపెట్టారు. సో ప్రస్తుతానికి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీగా ఉన్న రాధాకృష్ణ గారు రాజకీయ ప్రస్థానం ప్రారంభించబోతున్నారు అనే ఒక వార్త, అది ప్రస్తుతానికి గాసిప్ మాత్రమే. అదేమి మేబీ నిజం కాకపోవచ్చు, గాసిప్ మాత్రమే, గాలి వార్త. కానీ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా నాకు టీడీపీ గ్రూపుల్లో ఎక్కడో కనిపించింది. ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆల్మోస్ట్ జర్నలిజంలో ఒక శిఖరాలకే చేరిపోయారు. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళారు. సాధారణ ఒక రిపోర్టర్గా, గ్రామీణ రిపోర్టర్గా సైకిల్ మీద తిరిగి వార్తలు సేకరించిన స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర బ్యూరో ఇన్ఛార్జ్ స్థాయి వరకు వెళ్ళి, ఆ తర్వాత ఏకంగా ఒక పత్రిక మూతపడే వరకు దానిలోనే పనిచేశారు. ఆ తర్వాత తాను రిపోర్టర్గా పనిచేసిన పత్రికనే ఆయన కొనుగోలు చేసి దాన్ని దినదినాభివృద్ధి చేసి కమర్షియల్గా సక్సెస్ చేసి అదే పేరుతో న్యూస్ ఛానల్ పెట్టి ఆ ఛానల్ను కూడా సక్సెస్ చేశారు. సో అలా ఒక టాప్ హై ఎండ్ చూశారనమాట ఒక జర్నలిస్ట్గా. సో ఆయనకు రాజకీయంగా మంచి పరిచయాలు ఉన్నాయి, అన్ని పార్టీలతోనూ పరిచయాలు ఉన్నాయి. ఆయన తన వార్తా సంస్థను నడిపింది ఒక పార్టీకి అనుకూలంగా అయినప్పటికీ ఆయనకు అంతర్గత సోర్సులు, పరిచయాలు మాత్రం అన్ని పార్టీల్లోనూ ఉంటాయి. ఒక రకంగా ఆయనకు టీడీపీ కంటే వైసీపీలోనే మిత్రులు ఎక్కువ, టీడీపీ కంటే వైసీపీకి సంబంధించే సోర్సులు ఎక్కువ ఆయనకు. అది ఈ కొంతమంది జర్నలిస్టుల ప్రత్యేకత అది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకు రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయా, ఆయన రాజ్యసభకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఎస్, మేబీ రాజ్యసభలో కొంతమంది పత్రికల అధినేతలు ఉన్నారు, కొంతమంది మీడియా సంస్థల అధినేతలు ఉన్నారు, చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. ఆ మధ్య వార్తా సంస్థ అధినేత గిరీష్ సంఘవి గారు రాజ్యసభకు వెళ్ళారా? అలాగే శివసేన తరపున సంజయ్ రౌత్ గారు సామ్ని అనే పత్రిక ఎడిటోరియల్, ఆయన పత్రిక ఓనర్, ఆయన రాజ్యసభకు వెళ్ళారు కదా. ఇలా చాలామంది జర్నలిస్టులు, పత్రికాధినేతలు, మీడియా అధినేతలు రాజ్యసభకు వెళ్ళారు, నామినేట్ అయ్యారు. సో ఈ క్రమంలోనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా 2028 నాటికి రాజ్యసభకు వెళ్తారు అనేది ఒక వార్త. ఎందుకంటే ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న కొంతమంది పదవీకాలం 2028తో అవ్వబోతోంది. 4 స్థానాలు ఖాళీ అవుతాయి. ఇటీవల 4 స్థానాలు ఖాళీ అయ్యాయి కదా, ఆ 4 కూటమి భర్తీ చేసింది కదా. సో 2028 నాటికి ఇంకో 4 రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. అందులో బేదా మస్తాన్ రావు గారి పదవీకాలం పూర్తవుతుంది. అండ్ నిరంజన్ రెడ్డి గారు, వైసీపీ నుంచి ఉన్న నిరంజన్ రెడ్డి గారి పదవీకాలం, అలాగే బీజేపీ నుంచి ఉన్న ఆర్ కృష్ణయ్య గారు అండ్ పాకా సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరు పదవీకాలం. మొత్తం ఈ 4 పదవీకాలం కూడా 2028 మార్చి నాటికి పూర్తవుతుంది. సో అప్పుడు ఆ 4 కూడా కూటమికే దొక్కుతాయి. కాబట్టి ఈ 4 స్థానాల్లో ఒకటి రాధాకృష్ణ గారికి ఇవ్వాలి అనే ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఏ ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయడం చాలా అరుదు. ఒక స్థాయికి చూసిన తర్వాత ఎంపీలని, ఎమ్మెల్యేలని, మినిస్టర్లని ఆయనే రికమెండ్ చేసి కొంతమందికి సీట్లు ఇప్పించాడు. ఆయన చాలామందికి 2019లో ఆయనే చాలామందికి సీట్లు ఇప్పించాడు. అండ్ తన వాళ్ళకి 2024లో కొంతమందికి సీట్లు ఇప్పించాడు. సో ఆ స్థాయి చూసిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉంటాడు అనుకోవడం ఇది. అండ్ ఆయన ఇదేం లేదు, వెళ్తే రాజ్యసభ. ఎందుకంటే దేశంలో అతిపెద్ద చట్టసభ రాజ్యసభ. అండ్ ఉన్నత స్థాయి వర్గాలు, కార్పొరేట్ వర్గాలు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యసభకే నామినేట్ అవుతుంటారు. కార్పొరేట్ వర్గాలు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, పెద్ద స్పోర్ట్స్ వాళ్ళు కావచ్చు, రాజ్యసభకే నామినేట్ అవుతుంటారు. సో రాధాకృష్ణ గారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, లేదని చెప్పలేం. అంటే ఇంకో వార్త ఏంటంటే, ఇటీవల అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వంలో ఒక టీటీడీ బోర్డు మెంబర్ అడిగారని కూడా ఒక వార్త వచ్చింది. కాకపోతే అది ఎంతవరకు నిజమో తెలియదు. సో ఇప్పుడు రాధాకృష్ణ గారికి రాజ్యసభకు నామినేట్ చేయాలి అనేది ఆయన కోరిక అంటే కాదు. ఆయనేమో ఈ పార్టీని అడగడం లేదు, నాకు రాజ్యసభకు పంపించండి, నాకు రాజ్యసభ స్థానం కావాలి అని. అలా అడిగితే 2014లోనే ఇచ్చేవారు చంద్రబాబు గారు, వాళ్ళిద్దరికి మధ్య ఉన్న రిలేషన్ కారణంగా. సో ఆయన అడగట్లేదు. బట్ ఒక చర్చ అయితే ఉంది. సో మరి ఆయన అభిమానులు ఎవరైనా లేవనెత్తారా, లేదంటే టీడీపీలో ఉన్న వాళ్ళే ఎవరైనా ఆయనకు పంపిస్తే బాగుంటుంది అనుకున్నారా? సో ఆయనకి ఈ చర్చ అయితే జరుగుతుందన్నమాట. ఇది ఎక్కడ మొదలైంది అనేది తెలియదు. కానీ
అయితే ఇది జరుగుద్దా లేదా నాకు తెలిసి 99% జరిగే అవకాశం లేదు. ఎందుకంటే రాధాకృష్ణ గారు అలా తీసుకునే ఉద్దేశం కూడా ఉండదు. ఆయన వెళ్ళాలంటే ఎప్పుడో వెళ్ళేవాడు కదా. థ్యాంక్ యూ.